Welcome to Shankar English Education. In this previous video, we had discussed about understanding nonverbal data pie charts. Now in this session, we are discussing about bar graphs. Okay, let's see example one by one. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో బార్ గ్రాఫ్స్కు 4 మార్కులు రావడం జరుగుతుంది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో బార్ గ్రాఫ్ గురించి మనకి ఇవ్వడం జరిగింది. వాటికి 4 మార్కులు రావుతాయి. అందులో ఫస్ట్ ఎగ్జాంపుల్, స్టూడెంట్స్ ఆఫ్ ఏ లార్జ్ ఆఫ్ క్లాస్ 4th in a school are asked what they wanted to be when they grow up. అంటే చిన్నపిల్లలుగా 4th క్లాస్ వాళ్ళకి జనరల్గా వాళ్ళు ఏమి కావాలనుకుంటున్నారు అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సమాధానం చెప్తుంది. ఇక్కడ దేర్ ఆన్సర్స్ ఆర్ కంపెల్డ్ ఇన్ ది ఫ్రమ్ ఏ బార్ గ్రాఫ్. వాళ్ళ యొక్క ఆన్సర్స్ అంతా ఇక్కడ బార్ గ్రాఫ్లో పొందపరచడం జరిగింది. స్టడీ ద బార్ గ్రాఫ్ బిలో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలో. ఈ బార్ గ్రాఫ్ చదివితే వాళ్ళు ఏమి సమాధానం ఇచ్చారు మనకు తెలుస్తుంది. జనరల్గా 4th క్లాస్ పిల్లల్ని అడిగినప్పుడు వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారంటే కొంతమంది ఇక్కడ డాక్టర్స్ 20%, సైంటిస్టులు 30% వచ్చింది, టీచర్స్ 40% వచ్చింది, అట్లనే నర్సు 15% అంటే 15% అడిగి చెప్పారు, పైలట్ 10% అంటే తక్కువ శాతం పైలట్ కావాలనుకున్నారు, ఎక్కువ మంది టీచర్స్ కావాలని వాళ్ళ యొక్క ఉన్నటువంటి అభిలాష. ఇది కెరీర్ ఆప్షన్ ఆఫ్ చిల్డ్రన్. పిల్లల యొక్క కెరీర్ అంటే భవిష్యత్తులో ఏమి కావాలనుకున్నారు అనేటువంటి చెప్పినటువంటి సమాధానం. కెరీర్ ఆప్షన్స్ ఆఫ్ చిల్డ్రన్, పిల్లలు చెప్పినటువంటి భవిష్యత్తులో వాళ్ళ యొక్క లక్ష్యాలు ఏమిటి అనేది చెప్పే సమాధానం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం? డాక్టర్స్, సైంటిస్ట్, టీచర్స్ అండ్ నర్సు అండ్ పైలట్. ఈ 5 ఆప్షన్స్లో పిల్లలు ఎక్కువగా కోరుకున్నది ఏంటంటే టీచర్స్, సెకండ్ స్థానం సైంటిస్ట్, థర్డ్ ప్లేస్ డాక్టర్, ఫోర్త్ వన్ నర్స్, లాస్ట్ పైలట్. ఇది మనకు ఉన్నటువంటి బార్ గ్రాఫ్. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ? కెరీర్ ఆప్షన్ ఆఫ్ చిల్డ్రన్ అనేది కాబట్టి బార్ గ్రాఫ్ గురించి మనం తెలుసుకున్నాం. ఈ బార్ గ్రాఫ్ డాక్టర్లు, సైంటిస్టు, టీచర్లు, నర్సు, పైలట్ గురించి వాళ్ళ యొక్క లక్ష్యాలని 4th క్లాస్ పిల్లలు చెప్పడం జరిగింది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, వాట్ డస్ ద బార్ గ్రాఫ్ డిపిక్ట్? ఈ బార్ గ్రాఫ్ ఏం తెలియజేస్తుంది అంటే ఇక్కడ మనకు ఉన్న టైటిల్ ఏంది? కెరీర్ ఆప్షన్ ఆఫ్ చిల్డ్రన్. పిల్లల యొక్క కెరీర్ ఏమున్నది, భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు అనే లక్ష్యాన్ని ఇక్కడ పొందపరచడం జరిగింది కాబట్టి టైటిల్ ఆన్సరే ఇక్కడ వస్తుంది, కెరీర్ ఆప్షన్ ఆఫ్ చిల్డ్రన్. నెక్స్ట్ సెకండ్ వన్, హౌ మెనీ చిల్డ్రన్స్ వాంటెడ్ టు బికమ్ డాక్టర్స్? డాక్టర్స్ కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు అంటే ఇక్కడ 20% అని ఉంది. ఇక్కడ చూడండి, డాక్టర్ ఫస్ట్ ఆప్షన్ అదే కాబట్టి డాక్టర్ యారో చూపించడం జరిగింది, 20 అంది కాబట్టి 20%. కాబట్టి ఆన్సర్ 20 చిల్డ్రన్ అనొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ నెంబరింగ్ చూసుకోవాలి. ఫస్ట్ 0, 5, 10, 15, 20, 25 ఇవన్నీ పిల్లల యొక్క స్ట్రెంగ్త్ అన్నట్టు. ఇక్కడేమో వాళ్ళ యొక్క లక్ష్యాలు ఏమేమి అనుకుంటున్నారు, డాక్టరు, సైంటిస్టు, టీచరు, నర్సు అండ్ పైలట్. ఇదేమో స్ట్రెంగ్త్ యాక్సెస్. నెక్స్ట్ ఇదేమో వై యాక్సెస్ మీద ఉన్నదేమో వాళ్ళ యొక్క ఆప్షన్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ద మోస్ట్ ప్రిఫర్డ్ కెరీర్ వాజ్ దట్ ఆఫ్. ఎక్కువ మంది ఏం కావాలని కోరుకున్నారు? ఇక మనకి తెలిసిపోతూనే ఉంది. ఎక్కువ ఆప్షన్స్ ఏం కనబడుతుంది? ఇక్కడ యారో కనబడుతుంది, బ్లూలో ఉన్నటువంటి యారో అంటే టీచర్స్. అంటే అన్నిటికంటే ఎక్కువ పెద్దగా ఇచ్చినటువంటి బార్ గ్రాఫ్లో 40 చిల్డ్రన్స్ ఏం కావాలని కోరుకున్నారు అంటే టీచర్స్. కాబట్టి ఆన్సర్ ఈజ్ టీచర్. టీచింగ్ మీద వాళ్ళకున్న అభిలాష, ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండేది జాబ్స్ వచ్చేది టీచింగ్ కాబట్టి టీచర్స్ కావాలని కోరుకుంటున్నారు. నౌ ఫోర్త్ వన్, 10 స్టూడెంట్స్ వాంటెడ్ బికమ్ డాష్. అంటే 10 మంది మాత్రమే కొంతమంది కావాలని కోరుకున్నారు. ఏమున్నారు? 10 మంది ఏం కావాలని కోరుకున్నారు? చాలా తక్కువ, లీస్ట్. అక్కడ యారో కనిపిస్తుంది, ఆ యారో ఏమని చూపిస్తుంది? 10%, 10 పీపుల్ కోరుకునేది ఏమున్నది ఇక్కడ అంటే పైలట్. చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి అది ధనికరికి మాత్రమే సాధ్యం అవుతుంది కాబట్టి పైలట్ ఇవ్వడం జరిగింది. 10 పీపుల్ మాత్రమే పైలట్ కావాలని కోరుకున్నారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, హౌ మెనీ స్టూడెంట్స్ వాంటెడ్ టు బికమ్ నర్సెస్? నర్స్ కావాలని ఎంతమంది కోరుకున్నారు? ఇక్కడ మనకి నర్స్ అనేది యారో మార్క్ ఇక్కడ చూపించడం జరిగింది. యారో ఇక్కడ నర్స్ అనేది ఆప్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ నర్స్ ఇక్కడ ఎంతమంది కావాలని కోరుకున్నారో ఇదే బార్ గ్రాఫ్ కరెక్ట్గా తీసుకుంటే ఇక్కడ 15 అని ఉంది కాబట్టి 15% అంటే 15 మంది పిల్లలు మనకి నర్సెస్ కావాలని కోరుకోవడం జరిగింది కాబట్టి 15 స్టూడెంట్స్.
Now last question, sixth one. Students opted for 8 professions. Say true or false. ఇక్కడ ఎన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి అని చెప్తుండు. మరి ఇక్కడ మనకి ఒకసారి డాక్టర్, సైంటిస్ట్, టీచర్, నర్స్, పైలట్ అని ఉన్నాయి. ఇక్కడ 6 లేవు, కేవలం 5 ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ ఇది 8 ప్రొఫెషన్స్ అన్నాడు, కాబట్టి ఇది తప్పు. కాబట్టి ఫాల్స్ అని మనం రాయాలి. తప్పుని ఏమంటాం? ఫాల్స్, FALSE అని రాస్తే మనకి 1 మార్క్ యాడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇక్కడ బార్ గ్రాఫ్ లో మనకి సెకండ్ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్ చదువుకోవాలి ఫస్ట్. దేర్ 3 కాలేజెస్ అంటే 3 కాలేజీలు ఇన్ తెలంగాణ వర్ రేటెడ్ బై ఎక్స్పర్ట్ బేస్డ్ ఆన్ సర్టెన్ క్రైటీరియా. ఒక తెలంగాణలో ఉన్నటువంటి 3 కాలేజీల యొక్క వాళ్ళ యొక్క స్టెబిలిటీ ఎట్లా ఉంది అంటే టీచింగ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, క్యాలిబర్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ ఇక్కడ పొందపరచడం జరిగింది. అంటే డేటా ఇవ్వడం జరిగింది. ఆ డేటా బేస్ చేసుకొని మనం ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ చేద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఏమంటాడు? దేర్ ఫైండింగ్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది బార్ గ్రాఫ్ గివెన్ బిలో. ఈ బార్ గ్రాఫ్ లో ఉన్నటువంటి సమాచారం అంతా ఈ బార్ గ్రాఫ్ లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. స్టడీ ఇట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఇది చదివితే దాని యొక్క దేని గురించి సమాచారం ఇవ్వబడిందో తెలుసుకోవచ్చు. రేటింగ్ ఆఫ్ కాలేజెస్, ఇది టైటిల్ అన్నట్టు. ఏ కాలేజెస్కి ఏమేమి రేటింగ్ ఎక్కువ ఇవ్వడం జరిగింది అని ఇక్కడ తెలుసుకోవడం. ఇక్కడ బ్లూ కలర్, రెడ్ అండ్ గ్రీన్ అని ఇవ్వడం జరిగింది. కాలేజ్ ఏ అంటాం ఇది. అంటే ఈ కాలేజ్ ఏలో ఇన్ని ఆప్షన్స్, ఈ రకమైనటువంటి టీచింగ్ ఉన్నది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, క్యాలిబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంది. ఇక్కడ బ్లూ కలర్ అంటే క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఈ శాతం ఉన్నది. రెడ్ కలర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 50% దగ్గరగా ఉన్నది. నెక్స్ట్ గ్రీన్ కలర్ క్యాలిబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఉంది, ఏ కాలేజ్ ఏ. నెక్స్ట్ కాలేజ్ బిలో టీచింగ్ అనేది ఎక్కువ శాతం, అంటే ఎక్కువ టీచింగ్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. క్వాలిటీ ఆఫ్ టీచింగ్ బి కాలేజెస్కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రెడ్ కలర్గా ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు, అంటే కంప్యూటర్ సదుపాయాలు కానీ, లైబ్రరీ కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి గ్రంథాలయాలు కానీ, ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నిటినీ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. అది చాలా తక్కువ పర్సెంట్గా ఉంది ఇక్కడ. ఏది? కాలేజ్ బిలో 40 ఉంది. నెక్స్ట్ క్యాలిబర్ ఆఫ్ స్టూడెంట్స్, అంటే స్టూడెంట్స్లో ఉన్నటువంటి స్కిల్స్ ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి, అంటే 60% దాకా ఉన్నది. కాబట్టి ఈ బి కాలేజెస్ ఉన్నటువంటి కాలేజీలు అన్నిటికంటే కొద్దిగా ఉన్నతంగా ఉన్నదని మనం ఇక్కడ నిర్ధారణ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలేజ్ సి ఇచ్చిండు. కాలేజ్ సి యొక్క డేటా ఏముంది? ఇక్కడ బ్లూ కలర్ అంటే టీచింగ్, క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఇక్కడ కేవలం 50%కే వచ్చింది, అంటే సెకండ్ ప్లేస్లో ఉంది ఇది. నెక్స్ట్ రెడ్ కలర్గా ఉన్నటువంటి బార్ ఇక్కడ ఏంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే మౌలిక సదుపాయాలు, అంటే గ్రంథాలయాలు కానీ, బెంచెస్ కానీ, కుర్చీస్ కానీ, అక్కడ ఉన్నటువంటి గ్రంథాలయాలు, టీచింగ్ కానీ, మిగతా అన్నిటిని ఇక్కడ మేళవించుకొని చెప్పుకోవచ్చు. దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటాం. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నిటికంటే ఈ సి కాలేజీలో ఎక్కువగా ఉంది, దాదాపు 70% ఆక్యుపై చేసింది. నెక్స్ట్ సి, ఈ కాలేజ్ సిలోనే ఈ గ్రీన్ కలర్గా ఉన్నదంటే క్యాలిబర్ ఆఫ్ స్టూడెంట్, అంటే స్టూడెంట్స్ చదివే వాళ్ళు చాలా తెలివి తక్కువ ఉన్నటువంటి పిల్లలు ఇక్కడ. అన్నిటికంటే ఇక్కడ ఏకి సికి కొద్దిగా సమాన రేటింగ్లో ఉంది, అంటే వీళ్ళ యొక్క స్టూడెంట్స్ క్యాలిబర్ తక్కువగా ఉంది సి కాలేజీలో. ఇది మనకు ఉన్నటువంటి సమాచారం లేదా డేటా. ఈ 3 కాలేజీలని మనం తెలుసుకున్నట్టయితే కాలేజ్ ఏ, కాలేజ్ బి, కాలేజ్ సి యొక్క ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంది. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ ఎలా వస్తున్నాయో మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఇక్కడ మనం బార్ గ్రాఫ్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఆ బార్ గ్రాఫ్ కాలేజ్ ఏ, కాలేజ్ బి, కాలేజ్ సి అని ఉంది, టీచింగ్ గురించి ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, క్యాలిబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ యొక్క నైపుణ్యాల గురించి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటికి సంబంధించిన క్వశ్చన్ ఫస్ట్ ఏముంది? వాట్ డస్ ద బార్ గ్రాఫ్ డిపిక్ట్? ఈ బార్ గ్రాఫ్ దేని గురించి తెలియజేస్తుంది అంటే రేటింగ్ ఆఫ్ కాలేజెస్. ఇక్కడ మీకు సర్కిల్ పడ్డది ఆల్రెడీ, ఆ సర్కిలే ఆన్సర్ అన్నట్టు. అంటే టైటిల్ ఉన్నదే మొదటి ప్రశ్నకు ఆన్సర్గా ఉంటుంది. జనరల్గా ఎక్కువ శాతం మనకి ఫస్ట్ క్వశ్చనే అక్కడ ఉన్నటువంటి టైటిల్ ఆన్సర్ కాబోతుంది. కాబట్టి ఇది దేని గురించి తెలియజేస్తుంది? బార్ గ్రాఫ్ అంటే రేటింగ్ ఆఫ్ కాలేజెస్, అది దానికి సంబంధించిన ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్, వాట్ వర్ 3 క్రైటీరియా ఆన్ విచ్ రేటింగ్ వర్ డన్? ఇక్కడ వాట్ వర్ 3 క్రైటీరియా ఇవ్వడం జరిగింది. ఆ రేటింగ్ వర్ డన్ ఏమేమి ఉన్నాయి అనేది చెప్పడం జరిగింది. ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సర్కిల్ కూడా చూడండి, అక్కడ ఎల్లో కలర్ సర్కిల్లో క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఫస్ట్ వన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెకండ్ వన్, క్యాలిబర్ ఆఫ్ స్టూడెంట్స్ అది రాసేయాలి అక్కడ. కాబట్టి క్వాలిటీ ఆఫ్ టీచింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాలిబర్ ఆఫ్ స్టూడెంట్స్. నౌ థర్డ్ వన్, which was the best college in term of teaching, college A or B or college C?
అంటే ఉన్నటువంటి వాటిలో టీచింగ్ ప్రొఫెషన్గా ఉన్నటువంటి దానికి ఎక్కువగా ఉన్నది ఏది అంటే టీచింగ్లో బాగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కాలేజీ ఏనా బీనా సీనా అని అడిగాడు. ఇక్కడ మనకి టీచింగ్ అంటే మొదటి కాబట్టి బ్లూ కలర్లో హైయెస్ట్ పాయింట్ ఆక్యుపై చేసింది ఏది, ఇక్కడ కాలేజ్ బి. కాబట్టి 70%కి దగ్గరగా ఉంది కాబట్టి అది మనకి కాలేజ్ బి అని ఆన్సర్ కాలేజ్ బి. నౌ నెక్స్ట్ వన్, ఫోర్త్ పాయింట్, వాట్ కాలేజ్ హ్యాడ్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో ఎక్కువగా ఉన్నటువంటి మంచి మౌలిక సదుపాయాలు ఉన్నటువంటి కాలేజ్ ఏది అని అర్థం, ఏనా బీనా సీనా. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏ కలర్ ఇచ్చుకున్నాం మనం, రెడ్ కలర్ ఇచ్చుకున్నాం. కాబట్టి రెడ్ కలర్లో హైయెస్ట్గా ఉన్నటువంటి కాలేజ్ ఏ తక్కువగా ఉంది 50%, కాలేజ్ బి అది రెడ్ కలర్లో ఉన్నది కేవలం 40%కే వచ్చింది, కాలేజ్ సి అక్కడ 70 దగ్గరగా ఆక్యుపై అయింది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఎక్కువగా ఉన్నది ఏంటంటే కాలేజ్ సి. కాబట్టి ఆన్సర్ ఈజ్ కాలేజ్ సి అని రాసుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, అవుట్ ఆఫ్ ఆల్ కాలేజెస్ లిస్టెడ్ విచ్ కాలేజ్ హ్యాడ్ ఆల్మోస్ట్ ద సేమ్ రేటింగ్ ఆన్ ది ఆల్ త్రీ క్రైటీరియా. ఈ 3 క్రైటీరియా ఉన్నటువంటి సేమ్గా ఉన్నటువంటి దాదాపుగా అంటే మొత్తం కరెక్ట్గా కాదు, అట్మాస్ఫియర్ దాదాపు దగ్గరగా ఉన్నటువంటి రేటింగ్ ఏ కాలేజ్కి ఉన్నది అని. ఇక మనకి తెలుసు అక్కడ కొంచెం 40 ఉంది, 50 ఉంది, మళ్ళీ 40 ఉంది. కాబట్టి 3 రేటింగ్ సమానత్వాన్ని కలిగి ఉన్నటువంటి కాలేజ్ ఏంది అంటే ఏ. కాబట్టి కాలేజ్ ఏ అన్నది ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, 4 colleges were compared, సే ట్రూ ఆర్ ఫాల్స్. మనకి ఇక్కడ 4 కాలేజీల గురించి పోల్చడం జరిగింది అంటాడు, నిజమా కాదా. ఇక్కడ 4 కాలేజ్ ఆడున్నది మనం బార్ గ్రాఫ్ మొత్తం ఒకసారి మళ్ళీ స్టడీ చేసుకుంటే కాలేజ్ ఏ, కాలేజ్ బి, కాలేజ్ సి అని 4 కాలేజ్ అంటే కాలేజ్ డి అని ఏం లేదు. కాబట్టి ఇక్కడ 3 కాలేజీల గురించే మన ప్రస్తావన ఉంది, 3 కాలేజీల గురించే డేటా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఓన్లీ 3 కాలేజ్, ఆడ 4 అన్నాడు కాబట్టి 4 అంటే తప్పు కదా, కాబట్టి ఫాల్స్ అని రాసుకోవాలి, FALSE ఫాల్స్. Thank you for watching my video. Please do subscribe, like, comment and share.